హాయ్ అండి. మనం ఈరోజు జిఎన్ఎం గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ఈ ఛానల్కి చెప్పాల్సిన నేమ్ ఏంటంటే ఇది జిఎన్ఎంసి అసలు ఫస్ట్ ఇయర్ అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే సెకండ్ ఇయర్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి గురించి, అలాగే వాళ్ళని తెలుగులో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కొంచెం క్లాస్ చెప్పుకుందామండి. ఫస్ట్ జిఎన్ఎం జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం తీసుకునే సబ్జెక్ట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ ఏదైనా పర్వాలేదు, తర్వాత లేదంటే ఎంపీహెచ్డబ్ల్యూ మెయిన్ వొకేషనల్ కోర్స్ ఏదైనా పర్వాలేదు, దాంట్లో బ్రిడ్జ్ కోర్స్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఏఎన్ఎం చదివిన తర్వాత కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీళ్ళకి మేల్ ఆర్ ఫీమేల్ జిఎన్ఎం అన్నది మేలు తీసుకోవచ్చు, ఫీమేల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, దీంట్లో అయితే 1 by 1 స్టెప్ మాట్లాడుకుందాము. జిఎన్ఎం అన్నది 3 years కోర్స్. దీంట్లో ప్రత్యేకంగా ఏముంటుందంటే 3 years కూడా ప్రాక్టికల్ థియరీ, మళ్ళీ ప్రాక్టికల్ ఒక 6 months ఉంటుంది. మొత్తం 3.5 మన స్టడీ కంప్లీట్ అయ్యే లోపలికి 3.5 years అవుతుంది. కానీ చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. అంతేగా చాలా సబ్జెక్ట్ కూడా చాలా సింపుల్ వేలో ఉంటుంది. దాని తగ్గట్టు ఈ స్టడీ తీసుకున్న వాళ్ళకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైనా సరే మనకి జాబ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ప్రైవేట్గానే దొరుకుతాయి ఎక్కువ జాబ్స్, లేదా గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి చాలా ఎక్కువగా వస్తాయి. దానివల్ల ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏం చదవాలి ఇది అని ప్లాన్ చేసుకుంటే కనుక, అంటే స్టడీ పరంగా కొంచెం ఎకనామికల్ స్టేటస్ ప్రకారం గురించి కూడా ఏమన్నా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే దీని స్టడీ చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, అంతేకాక చాలా త్వరగా సెటిల్ అవ్వచ్చు. ఈ 3 రీజన్ల వల్ల మనం ఈ జిఎన్ఎం అన్నది చాలా బెస్ట్. దీని తర్వాత కూడా నెక్స్ట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇంకా బీఎస్సీ చదవాలనుకుంటే నెక్స్ట్ బీఎస్సీ కంప్లీట్ చేయొచ్చు, అదొక 2 yearsలో అయిపోతుంది. తర్వాత ఎంఎస్సీ కూడా ఉంటుంది. అంటే మనకి ఇంకా బెటర్ పొజిషన్ కావాలి ఇది అనుకుంటే కనుక ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ మనం జిఎన్ఎం అంటే మాట్లాడుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏంటంటే మొత్తం దీంట్లో ఉండేవి ఎనాటమీ. మొత్తం ఫస్ట్ మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఇది ఒక బుక్. అలాగే టెస్ట్ పేపర్ కూడా ఒక్క పేపర్కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి సైకాలజీ అండ్ సోషల్, ఇది 2 books కలిపి ఒకే బుక్ ఒకే పేపర్ వస్తుంది ఎగ్జామ్కి. తర్వాత కమ్యూనిటీ, తర్వాత ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ సిలబస్. మనం ఫస్ట్గా ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటేనే తర్వాత సెకండ్ ఇయర్కి, ఈ సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతేనే థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవుతుంది. ఇది కూడా రీసెంట్గా పెట్టిన ప్రపోజల్ ఇది. ఓకేనండి, ఈ మనం చదివితేనే నెక్స్ట్కి ప్రమోట్ అవుతాం. కంపల్సరీ ఇవి ఈజీగానే ఉంటాయి, డోంట్ ఫియర్, అటువంటి పెట్టుకోక్కర్లేదు. చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ ఈజీ వే. ఓకే, మనం ఫండమెంటల్ సబ్జెక్ట్ గురించి క్లారిటీగా చెప్పుకుందాం. ఫస్ట్ ఫండమెంటల్ అన్నది అసలు మెయిన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ఒక్కొక్కటి ఏంటి దేని గురించి అన్నది చిన్న ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఫండమెంటల్ అన్నది ఏకంగా నర్సింగ్ గురించి, నర్సింగ్ ఎథిక్స్, నర్సింగ్ మనం చేయాల్సిన ప్రాసెస్, వాటిని ఎలా కేర్ తీసుకోవాలి, పేషెంట్ని ఎలాగా బిహేవ్ చేయాలి, వారితో ఎలాగా కమ్యూనికేషన్ అవ్వాలి, ప్రతి దాని గురించి వాళ్ళని ఏ విధంగా టైం టు టైం మెడికేషన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళని ఎలాగ పేషెంట్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలాగ కేర్ ఇవ్వాలి అని. నర్సింగ్ అంటే మెయిన్ అదే ఫౌండేషన్ ఆఫ్ నర్సింగ్. దాన్ని ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ అని కూడా అంటారు. దీనికి ప్రాక్టికల్ కూడా ఉంటుంది. తర్వాత ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీన్స్ ఏంటంటే మన ఎంటైర్ బాడీలో వాటికి కావాల్సిన మెయిన్ ఏంటంటే